హలో! అందరికి నమస్తే. ఈరోజు రెసిపీ మరమరాల లడ్డు. చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత క్రిస్పీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వంటకాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ మరమరాల లడ్డుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 4 కప్పుల మరమరాలని తీసుకోవాలి. నేను ఈ కప్పుతో 4 కప్పులు మరమరాలను తీసుకున్నాను. అవి వేయించుకోవాలి. సన్నటి సెగ మీద పెట్టి 2 మినిట్స్ వరకు మాడకుండా వేయించుకోవాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ లడ్డుని పర్ఫెక్ట్ కొలతలతో చేయండి, చాలా బావుంటుంది. ఇలా వేయించుకోవాలి. ఇలా పట్టుకుంటే పొడుమవ్వాలి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి మరమరాలని. అదే కడాయి పెట్టుకొని 4 కప్పుల మరమరాలకి 1 కప్పు వరకు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. బెల్లం మాడకుండా ఉంటుంది. బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించాలి. బాగా బెల్లం చిక్కబడి ఉంటే పాకం వచ్చినట్టే. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఇలా చూడండి. పాకం వచ్చిందో రాలేదో తెలిసిద్ది. చూడండి, పాకం వచ్చింది. ఇంకా మరమరాలను వేసి మొత్తం కలపాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. కేవలం 2 ఇంగ్రీడియెంట్స్ కావాలి ఈ లడ్డూని చేయటానికి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డూని చేసుకోవాలి. ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూని చేసుకోవాలి. నెయ్యి లేకపోయినా వాటర్‌ని అప్లై చేసి చేసుకోవచ్చు. స్టవ్ ఇప్పుడే కదా ఆపేసాము. ఆ వేడి వేడికి మనం లడ్డూని చేయలేము. ఇలా చేతికి ఏదో ఒకటి అప్లై చేసుకొని లడ్డూని చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ లడ్డుని పర్ఫెక్ట్ కొలతలతో చూశారు కదా, ఇంట్లోనే ఈజీగా ఈ మరమరాల లడ్డుని చేయొచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 20 డేస్ వరకు ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.